నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మా ఇంటి బంగారం సినిమా రివ్యూ గురించి. బేబీ సినిమా కాంబినేషన్ అంటే నందిని రెడ్డి మరి సమంత మనం అప్పుడులో చూసినాము. 2019లో వచ్చిన మూవీ బేబీ సినిమా ఏ రకంగా ఉంది అనేది అందరికీ తెలిసింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇంకో మూవీ వచ్చిందనమాట. అదే మూవీ మా ఇంటి బంగారం. సో సమంత యాక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది. సో, దీనిలో అందరూ యాక్టింగ్ గూడా బాగానే జేసినారు. శ్రీముఖి యాక్టింగ్ గూడా తన తోడికోడలుగా భలే యాక్ట్ చేసిందనమాట. ఇంకా ఆ తర్వాత అత్తగా చేసిన గౌతమి, మరి శ్రీలక్ష్మి బామ్మగా. సో, ఎంతోమంది యాక్టింగ్ గూడా చాలానే బాగుందనమాట సినిమాలో. సో, మెయిన్‌గా వచ్చేసి సమంత యాక్షన్ అనేది తను ఫ్యామిలీ వుమెన్‌గా ఎంతో పేరు తెచ్చుకోవాలని అక్కడ ప్రయత్నిస్తుందనమాట. బట్ ఏదో ఒక విషయంలో తన గతంలో జరిగిన కొన్ని కారణాల వల్ల తనకి పాపం తను అనాథగా పెరిగింటుంది. తనకేం తెలిసుండదు. సో, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైతుంది పెద్దింటి కుటుంబం. అక్కడ ఎలాగుండాలో తనకు తెలీదనమాట. తన ఇంట్లో తను ఒక మంచి మహిళగా ఉండాలా అనేది ఉంటుందనమాట. బట్ ఆ తర్వాత తెలుస్తుంది తను ఒకప్పుడు ఏదో ఒక కారణాంతరాల వల్ల ఒక నక్సలైట్స్ దారిలో చేరుకొనుంటుందనమాట. చేరినాక అది ఎన్నో కష్టాలు అనుభవించి దాని నుంచి బయటకొస్తది. అది తెలిసినాక ఇది మంచి మార్గం కాదు అని. సో, ఆ తర్వాత అలాగే ఈ దాంట్లో ఒక ఆయన పర్సన్ ఇతను ఏం చేస్తాడు తర్వాత కక్ష పెడతారనమాట. సమంత పైన కక్ష పెట్టినప్పుడు అది ఆ సమంత ఏ రకంగా ఎదుర్కొంటుంది అనేదే ఈ సినిమా అనమాట. ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మన ఇంటికొచ్చే కోడలు మహాలక్ష్మి లాగానే ఉండాలా అనేది ఏం లేదు. కాళికాదేవిలాగా గూడా మన ఇల్లు కాపాడొచ్చు అనేది డైరెక్టర్ ఈ సినిమాలో చూపించినారనమాట. నిజంగా అది అద్భుతమైన కాన్సెప్ట్. సో, మనం ఎంతోమంది అనుకుంటాము మంచి మహిళంటే ఫ్యామిలీతో ఉండాలి అంతా అని. బట్ కాళికాదేవిలాగా గూడా ఉండాలి అనేది అన్నదే సినిమా. సో, లాస్ట్‌లో సమంత యాక్షన్ సీక్వెన్సెస్ సమంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన యాక్టింగ్ కావచ్చు, ఫైటింగ్ చేసే విధానం గాని సినిమాలో భలే ఇంట్రెస్టింగ్ వస్తుందనమాట. లాస్ట్‌లో అయితే సినిమా వాళ్ళు విజువల్స్ వినపడ్డాయి. థాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.